హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే ఇవాల్టి రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్లో మనం జస్ట్ ఈ పొడి వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా ఒక 10 నిమిషాల్లో అయితే మనం చేసి ఇచ్చేయచ్చు. ముందుకైతే ఎగ్స్ని బాయిల్ చేసుకొని దానికి ఉన్న షెల్ అంతా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆవాలు కరివేపాకు వేసుకుందాం. బాగా చిటపట్లాడిన తర్వాత ఇలా ఒక ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసినాక ఇంకొకసారి వేపుకొని అవి మగ్గేలోపు మనం ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదండి ఎగ్కి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఆనియన్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న గుడ్లు కట్ చేసుకున్నాము కదా, ఇవన్నీ ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పొడి అండి పప్పులు, కారము, ఉప్పు వేసి ఆడించుకున్నాను. ఇది స్టోర్ చేసుకొని ఉంటాం. ఇలా ఏదైనా వేపుళ్ళు అన్నప్పుడు ఇలా ఫ్రై చేసేసుకునే ఈజీగా అయిపోతుంది కదా రెసిపీ అని ఇది వేసి కొద్దిగా కారం ఉప్పు తక్కువైతే యాడ్ చేశాను. అంతే అండి, పిల్లలకి ఈజీగా 10 ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.